ఏంటి విషయం చెప్పు. అది అన్నీ వాళ్ళు పన్నెమ్మటి పని చెప్తున్నారు భాస్కర్, చర్చిలో చేయలేకపోతున్నాను. బాగా శ్రమ పడుతున్నారా? అవును భాస్కర్. శ్రమ పట్టడంలో తప్పే ఉందిరా. దేవుని కోసం మనం ఎంతగా శ్రమ పడతామో అంతగా మనం ఆశీర్వదించబడతాం. కష్టపడే వాళ్ళని దేవుడు గుర్తిస్తాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకుకి పెళ్లి కుమార్తెను తేవడానికి ఎలియాజరు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళి ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. ఏమనంటే, నా ఒంటెలకి నీళ్లు పోయాలి, నాకు నీళ్లు పోయాలి, ఆ అమ్మాయే మా యజమానురాలకి భార్య అనుకున్నాడు. ఎప్పుడైతే ఎలియాజరు ప్రార్థన ముగించి లేచాడో రిబ్కా వచ్చింది. రిబ్కా వచ్చి ఏం చేసింది? నీళ్లు పోస్తానంది, ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానంది. సాధికి ఒంటెని నీళ్లు తాగిద్దని తెలుసా? డ్రమ్ము తాగిద్ది అది. మరి 10 ఒంటలు అంటే 10 డ్రమ్ములు పోయాలి. రిబ్కా కష్టమా తేలిక? అది కష్టం కదా. ఒకవేళ ఎలియాజరు వెళ్ళి మైక్ తీసుకొని, మా ఊర్లో అబ్రహాం ఉన్నాడు, ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఎవరైనా పిల్లని ఇస్తారా అంటే చాలా మంది వచ్చేవాళ్ళరా. కానీ ఎప్పుడైతే శ్రమ పట్టం పరీక్ష పెట్టాడో ఎవరు రాలే, రిబ్కా ఒకటే వచ్చింది. రిబ్కా శ్రమ పడింది, నీళ్లు పోసిన వెంటనే ఎలియాజరు ఏం చేశాడంటే తన ఆ సంచిలో నుంచి బంగారపు కడియాలు తీసి ఇచ్చాడు. ఏమైంది? రిబ్కా పెళ్లి కుమార్తె అయింది, వేవేలకు తల్లి అయింది. ఏమైంది? వేవేల మందికి తల్లి అయింది. బైబిల్లో ఆమె పేరు ఎక్కబడింది. అదే ఆ రోజు శ్రమ పడకపోతే లేదు కదా. మోషే కూడా ఐగుప్తుని విడిచిపెట్టి శ్రమ పడటం మేలని కోరుకున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు శ్రమపడు. నిన్ను ఎవరైతే కష్టపెట్టారో వాళ్ళ ముందు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సరేనా? ప్రార్థన చేసుకో. దానిలో టైం అవుతుంది.